అట్లాగే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ప్యాన్, వాట్ ఎఫెక్ట్ కాజ్డ్ బై ఇట్ అన్నప్పుడు చూడండి, పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ ఈస్ కాల్డ్ పాన్, పిఏఎన్ మ్యాన్ అంటారు. ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఐ ఇరిటెంట్ అనమాట. సో ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఐ ఇరిటెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇదొకటి మనం వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టాలి. సో ప్యాన్ అనేది ఇక్కడ ఏంటంటే ఇది తీవ్రంగా కంటి మంటలు పుట్టిస్తుంది అనమాట, కంటిలో మంటలు కలిగేటట్లు చేస్తుంది, అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది అనమాట. గొంతులో కూడా మంట రావడం, ఇవన్నీ కూడా తలనొప్పి, గొంతు నొప్పి ఇటువంటివి కూడా రావడం జరుగుతుంది. శ్వాస తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది. ఇవన్నీ కూడా మనకు ప్యాన్ వల్ల, ప్యాన్ అనేటువంటి పెరాక్సీ అసిటైల్ నైట్రేట్ అనేటటువంటి ఒక సబ్స్టెన్స్ యొక్క దానివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ అనమాట ఇవి. సో ఇవి మనం రాసుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ రిసెప్టార్, సింక్ అండ్ టీఎల్వి. చూడండి ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో కాబట్టి దీన్ని కూడా మీరు నేర్చుకోవాలి. సో ద మీడియం ఎఫెక్ట్ బై పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ రిసెప్టార్. ఎగ్జాంపుల్ తాజ్మహల్ ఎఫెక్టెడ్ బై యాసిడ్ రెయిన్ అన్నాం. సో దీనికి మీరు డెఫినేషన్ నేర్చుకోవాలి, ఎగ్జాంపుల్ ఇవ్వాలి, దానికి ఒక మార్కు, దానికి ఒక మార్కు. సో దీనికి 1 మార్క్, దానికి 1 మార్క్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సింక్, ద మీడియం రియాక్ట్ విత్ పొల్యూటెంట్ అండ్ రెడ్యూస్ ఇట్ ఈజ్ కాల్డ్ సింక్ అంటారు. అంటే చూడండి, ద మీడియం రియాక్ట్ విత్ పొల్యూటెంట్ అండ్ రెడ్యూస్ ఇట్. ఎగ్జాంపుల్ చూడండి, ప్లాంట్స్ ఆర్ సింక్ ఫార్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ప్లాంట్స్ ఆర్ సింక్ ఫార్ కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ నేర్చుకో. అట్లాగే టీఎల్వి, ద పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ పొల్యూటెంట్ ఇన్ అట్మాస్ఫియర్ వితౌట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆన్ హెల్తీ వర్కర్ వర్కింగ్ 8 hours per day is called TLV. TLV for carbon monoxide is 9 ppm ఎగ్జాంపుల్. సో ఇది డెఫినేషన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా డెఫినేషన్ రాయాలి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ గ్రీన్ కెమిస్ట్రీ. చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఎన్విరాన్మెంటల్ బీనింగ్ సింథసిస్ ఈజ్ కాల్డ్ గ్రీన్ కెమిస్ట్రీ. ఎగ్జాంపుల్, లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రై క్లీనింగ్ ఆఫ్ క్లోత్స్. అట్లాగే H2O2 ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ ఆఫ్ పేపర్స్. సో అలా ఇది నేర్చుకోవాలి. నెక్స్ట్ నేమ్ 3 ఇండస్ట్రియల్ కెమికల్ దట్ పొల్యూట్ వాటర్. అంటే వాటర్ని ఏవైతే ఇండస్ట్రియల్ కెమికల్స్ పొల్యూట్ చేస్తారంటే పీసీపీస్ అండ్ డిటర్జెంట్స్, ఫర్టిలైజర్స్ అనమాట. డిటర్జెంట్స్ అండ్ ఫర్టిలైజర్స్, సో ఎరువులు. అట్లాగే డిటర్జెంట్స్, మనకు డిటర్జెంట్స్ అంటే మనకు వాడేటి ఉంటాయి కదా, అవి డిటర్జెంట్స్. ఇవి రెండు కూడా మనకు ఈ విధంగా కెమికల్స్గా మనకు అక్కడ వాటర్ పొల్యూటెంట్ యూజ్ చేస్తాయి, ఆ విధంగా చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ఆగ్రో కెమికల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాటర్ పొల్యూషన్. చూడండి, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిలైజర్స్. ఫర్టిలైజర్స్ అండ్ సో ఇక్కడ ఎరువులు అండ్ పురుగు మందులు, పెస్టిసైడ్స్ అంటే పురుగు మందులు, వాట్ ఆర్ ది పొల్యూషన్. చూడండి, ఆగ్రో కెమికల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాటర్ పొల్యూషన్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే వాటర్ పొల్యూషన్కి ఏ విధంగా ఈ కెమికల్స్, అగ్రో కెమికల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాటర్ పొల్యూషన్ అంటే ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ పంటలకు వేసినప్పుడు ఏమవుతుంది, అవి వాటర్లో కలిసిపోయి వాటర్ పొల్యూషన్ అయిపోతుంది అనమాట. అంతే, ఇంకా ఆడేం లేదు. నెక్స్ట్ ఎంట్రోఫికేషన్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ఆల్గే, డెత్ ఆఫ్ అక్వాటిక్ అనిమల్స్, డ్రైయింగ్ ఆఫ్ లేక్స్ డ్యూ టు phosphates released from fields industries is called ఎంట్రోఫికేషన్. అంటే ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఆఫ్ ఆల్గే అంటే మనకు ఈ అక్వాటిక్ అనిమల్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే డ్రైయింగ్ ఆఫ్ లేక్స్ అంటే వాటర్ బాగా తగ్గిపోవడం వల్ల అవన్నీ కూడా ఆల్గే ఈ తర్వాత ఎక్కువ పెరగడము. అక్వాటిక్ అనిమల్స్ అంటే ఫిషెస్ అవి అన్నీ కూడా అనిమల్స్ డెత్, చనిపోవడము, ఇటువంటివి జరుగుతాయి అన్నమాట. ఇండస్ట్రీస్ తర్వాత ఏమైనా కొన్ని ఫీల్డ్స్ ద్వారా కొన్ని ఫాస్ఫేట్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. వాటి ద్వారా ఇది జరుగుతుందని మనం ఇక్కడ చూసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ క్లాసికల్ స్మోగ్, ఫోటోకెమికల్ స్మాగ్ చూడండి, అక్కర్, కూల్, హ్యూమిడిటీ, ఇవి మీరు చూసుకోండి. నెక్స్ట్ అట్లాగే పొల్యూటెంట్ అనమాట. గ్యాసెస్ పొల్యూటెంట్ ఇన్ ఎయిర్ చూడండి, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఓజోన్, హైడ్రోకార్బన్స్ అనమాట. సో వాటికి ఇవన్నీ కూడా. అట్లాగే పర్టిక్యులేట్ పొల్యూటెంట్స్ ఇన్ ట్రోపోస్ఫియర్ అంటే ట్రోపోస్ఫియర్లో ఏమేమి ఉన్నాయంటే డస్ట్, స్మోకు, ఫ్యూమ్స్, మిస్ట్, స్మాగ్ ఉంటాయి.